దీన్ని బ్యాన్ అని ఎలా అంటున్నారో నాకు అసలు అర్థం కావట్లేదు. 5 థింగ్స్ చెప్తా, కేర్ఫుల్గా వినండి. ఫస్ట్ థింగ్, డాన్ 3 మూవీ ప్రీ ప్రొడక్షన్లో ఉంది. క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల వాకౌట్ అయ్యారని చెప్తున్నారు. వాట్ ఎవర్ రీజన్స్ ఏదైనా కానీ 45 crores వరకు అయింది. సో ఆ డ్యామేజెస్ కావాలని ఆ ప్రొడక్షన్ హౌస్ అడుగుతుంది. సో వీళ్ళకున్న అప్రోప్రియేట్ ఫార్మ్ ఏంటి? కోర్టుకు వెళ్లకుండా, యాక్చువల్లీ ఇది కాంట్రాక్ట్ ఇది, బట్ కోర్టుకు వెళ్లకుండా వీళ్ళు ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ అని ఒక అసోసియేషన్ ఉంది, దానిలో యాక్టర్స్ వీళ్ళంతా ఉంటారు. ఆ బాడీ దగ్గరికి వెళ్ళారు. వెళ్తే ఆ బాడీ ఒక 3 నోటీసెస్ పంపించింది రణ్వీర్ సింగ్కి, మీరు వచ్చి మీ వెర్షన్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని. అతను రాలేదు. ఫోర్త్ సైడ్ లీగల్ రిప్రజెంటేషన్ పంపించాడు. ఏమని? ఇది కాంట్రాక్ట్ నుంచి వచ్చింది కాబట్టి మేము కోర్టులో చూసుకుంటాం, మీకు సంబంధం లేదు అని. యు ఆర్ నాట్ ఏ అప్రోప్రియేట్ బాడీ అని. సో నౌ థర్డ్ థింగ్ ఏం జరిగిందంటే, వీళ్ళకి దాని కోపం వచ్చి నాన్ కోఆపరేషన్ అపీల్ ఇచ్చారు. ఆర్డర్ కాదు, బ్యాన్ కాదు. ఆ మెంబర్స్ ఎవరైతే రిజిస్టర్ అయి ఉన్నారో వాళ్ళెవరు ఈ రణ్వీర్ సింగ్ మూవీస్లో యాక్ట్ చేయకూడదు, ఆయనకి హెల్ప్ చేయకూడదు అని నాన్ కోఆపరేషన్ అనేది అపీల్ ఇచ్చారు. ఓకే, ఇది థర్డ్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్. ఫోర్త్ థింగ్, సో ఇది బ్యాన్గా వస్తుంది అంటే, బ్యాన్గా ఎలా వస్తుంది? అపీల్ వాలంటరీ, ఎవరైనా చేయొచ్చు. వెళ్ళి వర్క్ చేసినా కానీ ఈ బాడీకి ఫైన్ చేసే రైట్స్ లేవు. ఓకే, వాళ్ళు ఎవరిని రిస్ట్రెయిన్ చేయలేరు. అపీల్ అంతే. ఆఫ్ కోర్స్ ఇంటర్నల్గా వాళ్ళకి పవర్, పాలిటిక్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి అది వర్క్, బట్ లీగలీ స్పీకింగ్ ఏం జరగదు. లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్ మీకు తెలియాల్సింది, 2017లో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇదే బాడీ మీద కంప్లైంట్ వెళ్తే, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కేటగిరికల్గా ఏం చెప్పిందంటే, యాంటీ కాంపిటేటివ్ అగ్రిమెంట్స్ చేసుకోకూడదు, అంటే ఎవరిని ఫోర్స్ చేసి యాక్ట్ చేయకూడదు, ఇలాంటివి మీరు చేయకూడదని సీజ్ అండ్ డిసీజ్ ఆర్డర్ ఇచ్చింది, డిసీజ్ ఆర్డర్. ఓకే, సో ఫాలో మీ ఫర్ మోర్.